ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. సామెతలు 15:13 అవును, సంతోష హృదయము ముఖానికి తేటనిస్తుంది. దేవుడు మనలను నూతన సృష్టిగా చేసినప్పుడు మనకు సంతోష హృదయాన్ని ఇచ్చాడు గనుక ఇప్పుడు మనం సంతోషంగా ఉండుటకు ఆనందించడానికి అర్హులం. దేవుడు మన ముఖాలను ఆయన మహిమతో ప్రకాశింపచేశాడు. దేవుని మహిమ మనపై ప్రతిబింబించేటప్పుడు మన ముఖం నీరుగారునట్టుండకూడదు. అవునా? అమితానందమైనప్పుడు చిరునవ్వు అనేకులను ఆకర్షిస్తుంది. నిజంగా క్రీస్తు ప్రభును వెంబడించే వ్యక్తి తన ముఖంపై సంతోష వస్త్రం ధరించి ఉంటే అతని ద్వారా అనేకులు క్రీస్తు ప్రభుని వైపు ఆకర్షింపబడతారు. అలా కాక నీవు గంభీరంగా ఉంటే నీ దగ్గరకు ఎవరు రావడానికి ఇష్టపడరు. నీవు ఓసారి అద్దంలో నీ ముఖం చూసుకొని హృదయపూర్తిగా నవ్వితే ఎంతో అందంగా కనబడుతున్నావు కదూ. దేవుడు మన హృదయాల్లో ఆనందాన్ని ఉంచాడు. ఆయన మన అంగలార్పును నాట్యంగా మార్చి మన విచారాన్ని సంతోషంగా మార్చాడు. గనుక నవ్వు ముఖంతో నీవు ఉండాలని నీకు అనిపించకపోయినా నీవు అలా ఉండాలి. మన ముఖాలు ఎప్పుడూ ప్రకాశవంతంగా దేవుని మహిమను ప్రతిబింబింపచేసేలా ఉంచుకుందాం. ప్రార్థన. తండ్రి, నా ముఖంపై ఈ నూతన చిరునవ్వు కేవలం నీ అత్యధిక కృపయే. దానికి కారణం నీవు గనక నేను స్తుతిస్తున్నాను. ఓ దేవా, నా దుఃఖాన్ని సంతోషంగాను నా అంగలార్పు నాట్యంగాను మార్చినందుకు వందనములు. ఆనందంతో నా హృదయాన్ని నింపినందుకు నీకు వందనములు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.